దొరికాడు. మా ఇంట్లో పిల్లులు మియా మియా అంటాయి. మా ఇంట్లో పిల్లులు బోబోమ్ అంటాయి. పాలు పోయండి మియా అంటాయి. ఓకే, చూసుకుంటా. వీళ్ళు కోడ్లో మాట్లాడుకుంటున్నారన్నమాట. మా ఇంట్లో పిల్లలు మియావ్ మియావ్ అంటాయి. మా ఇంట్లో పిల్లులు బావు బావు అంటాయి. పాలు పోయండి మియావ్ అంటాయి. అయ్యో బాబోయ్, వజ్రాల సెల్లు. అదృష్టం నాకు దరిద్రం పట్టుకున్నట్టు పట్టుకుంది. మా ఇంట్లో పిల్లులు మియా మియా అంటాయి. చేయి చూపించు. అయితే వాడెవడు? అనుకున్నా సాధించాను. అసలు వచ్చేసాను అనుకుంటా. ఇప్పుడు ఏం చేయాలి? వాడిని పట్టుకున్నాం పదా. పట్టుకున్నాం పదా. వీళ్ళు దొరికామంటే చీరేస్తారు. మోగిందే, దొరికాను. నేను అనుకున్నంత బుడదాలి కాదు, మీకు తెలివి ఉంది. అబ్బా, అందరు అక్కడే పట్టుకుంటారేంటి? మీకు దండం పెడతాను, వదిలేయండి. ఎక్కడ స్మగ్లింగ్ జరిగితే అక్కడ ఈ బబ్బర్ సింగ్ ఉంటాయి. నన్ను కాపాడే డ్యూటీకి ఎవరో వచ్చినట్టున్నారు. అదే నా ఏరియాలోనే నువ్వు స్మగ్లింగ్ చేస్తాయి. మాకి నీకి ఎన్నిసార్లు బుద్ధులు చెప్తాయి. నీకు ఇట్లా చెప్తే బుర్రకి ఎక్కదు. నా బండిలో చల్, బయలుదేరుదాం. మరి ఊపగా బాబా. ముందు నొయ్యి, వెనుక పోయి, ఇక బండి ఆఫ్ చెయ్యి. బండి స్టాప్ చేయండి. ఆపమంటుంటే బబ్బర్ సింగ్ చేస్తున్నాడు గాలిలో హార్సు రైడింగ్. బాబోయ్, నేను ఒక్కనే అయిపోయాను. బుచ్చికి బుచ్చికి, మా ఊర్లో కోతి కొమ్మ చాట్లో నేనే నెంబర్ 1. నేల మీద నడవడం, చెట్లు ఎక్కడం రెండు నాకు ఒక్కటే, తెలుసుకోండి. మీరు కూడా నా అలాగే బాగా ట్రైనింగ్ తీసుకున్నారు. ఇప్పుడు ఇస్తా మీకు జలక్కు. దీని కింద పడేస్తా. అయినా మీకు వార్నింగ్ ఏంటి? పడేసా. అలా దిక్కులు చూస్తారేంట్రా? వెళ్ళి తెచ్చుకోండి, లేకపోతే గోవిందా. ఇక్కడున్నారా? అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఆకాశంలోంచి దూసుకొస్తున్నాడు ఈ బబ్బర్ సింగ్. అరే ఓ సంబా, ఇక మోగిందిరా మీ ఇద్దరి పంబా. నా పేరు బబ్బర్ సింగ్, నా నుంచి నో ఎస్కేపింగ్. అయ్యా, కరెక్ట్ టైంకి వచ్చావు సారు. రేపు నాకు టెస్ట్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను ఫెయిల్ అయిపోతాను. మనకేదో పని పడినట్టుందా? ఏయ్, నువ్వేం కంగారు పడుకో. నేను ఇప్పుడే చటుక్కుని వెళ్ళి కొత్త బల్బు తీసుకొచ్చేస్తానే. మన హీరోయిజం చూపించడానికి ఇదే సరైన అవకాశం. అదరగొట్టేయాలి. పిల్లలారా, ఇంట్లో ఇలాంటివన్నీ ప్రయత్నించకండి. నాలాంటి అనుభవజ్ఞులు గజ దొంగలు మాత్రమే ఇవి చేస్తుంటారు. ఓకేనా?
ఇప్పుడు ఈ ఆకాశంలో చుక్కలతో పాటు 2 చందమామలు ఉన్నాయి. అవేంటో గమనించారా? తెలియలేదా? అదిగో అక్కడ చూస్తున్న ఒక చందమామ, ఇక్కడ నడుస్తున్న ఇంకో చందమామ. ఈ నిచ్చెన మీద నేనే కాదు, ఎక్స్ప్రెస్ రైలు కూడా నడిపించవచ్చు అనుకుంటా. ఓకే, మొలతాడే సరిగా కట్టుకోవడం చేత కాదు, ఈ తాడుతో ప్రయోగాలు చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ఏది ఏమైనా ధైర్యానికి శౌర్యానికి ప్రతిరూపంగా బతకడం అంటే ఈ గజ దొంగ గంగులకి చాలా ఇష్టం. కాపాడండి! కాపాడండి! ఏయ్, ఏమిటి నాన్సెన్స్? భూతం! భూతాన్ని నేను ఒక చెయ్యి చూస్తాను. ఆ చోరే భూతమా? నీకు వెలుగు కావాలా బేటా? నోరు జారిందే, పగిలిపోద్దా? బేటా బలిగా పట్టుకున్నావు. సూపర్ గా క్యాచ్ పట్టుకున్నావు. ఇలా ఇచ్చేయి టాటా, రేపు తెచ్చిస్తా సపోటా. ఈ జంపింగుల్లో ఈ గజ దొంగ గంగులు నిజంగా కింగులు. అద్దెర బన్నా. ఇదిగో వచ్చేస్తున్నాను. లైట్లు, నా ఐడియా బ్రైట్. నిన్ను వదిలిపెట్టను ఈ నైట్. రైమింగ్ గా మళ్ళీ మాట్లాడుతున్నావు. నువ్వు ఇంత ముందు కవివా? నువ్వు తవ్వుకున్న గొంతులో నువ్వే పడతావు. ఏంటి ఆనందంగా ఉందా? నాలా కాకుండా చదువుకొని గొప్పవాడి అవ్వాలి. చాలా థాంక్స్ అంకుల్, చాలా థాంక్స్. నన్ను ఇందాక పట్టుకోపోయిన సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ లా తయారవ్వాలి. ఓహో, ఈ బబ్బర్ సింగ్ స్టోర్ కు అబద్ధం చేసుకున్నాడు.